హాయ్ అండి అందరికీ. ఈ మధ్య అయితే లాస్ట్ వీక్ మా సారు ఔటింగ్ వెళ్ళారు. అంటే అన్ని టూర్స్ తిరిగి చూడడానికి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళారన్నమాట. అక్కడి నుంచి ఏమేమి తెచ్చారనేది చూద్దాము. చాలా వరకు అయితే ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదని అన్నారు. మా మమ్మ కోసం కొన్ని కొన్ని మాత్రం థింగ్స్ తీసుకొచ్చానని చెప్పారు. నాకు ఇష్టమైంది. తర్వాత మా మమ్మకి కొన్ని థింగ్స్ తీసుకొచ్చానని అన్నారు. ఏమున్నాయో చూద్దాం. ఈ వీడియో మీతో కూడా షేర్ చేసుకుంటున్నా, ఏమున్నాయో చూద్దాం అనేసి. ఇగో ఇదైతే మా అమ్మది పాయింట్ అండి. క్లాత్ అయితే చాలా బాగుంది. ఇవి మా అమ్మకి అన్ని డైలీ వేర్వి అన్నట్టు. క్లాత్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేది వింటర్ కాబట్టి, రెయినీ సీజన్ వింటర్ కదా, ఇట్లా కొంచెం మందంగా ఉంటే క్లాత్ పిల్లలకి వెచ్చగా ఉంటుంది. బాగుంది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఈచ్ వన్ ఒక్కొక్క పీస్ వచ్చేసి 200 పడింది. ప్యాంట్స్ కానీ టీషర్ట్స్ కానీ అన్నీ ఒక్కొక్క పీస్ 200 అన్నట్టు. క్లాత్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇక్కడితో మనకు హైదరాబాద్ నుంచి పోల్చుకుంటే ఒక రకంగా బెటర్ అనే చెప్పాలి. ఎందుకంటే కొంచెం క్లాత్ మందం ఉంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అక్కడ ఏం లేదు, ఎలాంటి క్లాత్ తీసుకున్నా కూడా 200. ఒక్క పీస్ వచ్చేసి 200 అన్నీ. ఇవి మొత్తం అయితే మా సార్ అయితే కేరళలో తీసుకున్నారు, షాపింగ్ మాల్లో తీసుకున్నారంట డైలీ వేర్కి అనేసి. మా అమ్మ చాలా వరకు అయితే ఫ్రాక్స్ అవన్నీ, గౌన్లు, మిడ్డీలు అవన్నీ చాలా తక్కువ వేస్తుంది. ఎక్కువ టీషర్ట్సే వేస్తుంది. ఈ టీషర్ట్ చూడండి ఎలా ఉంది. ఫ్రంట్ డిజైన్ ఉంది, మళ్ళీ బ్యాక్ కూడా డిజైన్ ఉంది దీనికి. ఫ్రంట్లో ఇట్లా బ్లూ అని ఉంది చూడండి. ఇట్లా క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది, ప్యూర్ వైట్గా ఉంది. మళ్ళీ బ్యాక్ కూడా వచ్చేసి బ్యాక్ కూడా డిజైన్ ఉందండి. ఇది నేను ఫస్ట్ టైం ఇంత డిజైన్ బ్యాక్ చూడడము. హెవీగా ఉంది డిజైన్ కూడా. ఈ ఫ్లవర్ చూస్తున్నారు కదా, ఇది రియల్ ఫ్లవర్ లాగానే మందంగా ఉంది అన్నట్లు ఇట్లా చూస్తుంటే. టీషర్ట్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి కూడా 200 అన్నట్టు. చాలా బాగుంది ఇది కూడా. ఇంకా ఏమున్నాయో అన్నీ అయితే చూసేద్దాం. ఇది అయితే అసలు మా అమ్మకి సైజ్ సరిపోదేమో అనుకుంటా, కానీ చూస్తే మాత్రం స్ట్రెచబుల్ ఉంది. ఈ డ్రెస్ కూడా స్ట్రెచబుల్గానే అనిపిస్తుంది. ఈ క్లాత్స్ అయితే అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వేరే బ్యాగ్లో చూద్దాం ఏమున్నాయో. నాకు ఇష్టమైనవి అంటే ఏముండొచ్చు అని నేను గెస్ చేసిన, కేరళ కాబట్టి అక్కడ నుంచి టీ పొడి తెచ్చింటారు అనుకున్నా. ఇదేమో గ్రీన్ టీ అండి. గ్రీన్ టీ చూశారు కదా ఇట్లా. అంటే ఈ గ్రీన్ టీని మనం ఎలా చేసుకోవాలంటే, ఫస్టే వాటర్ బాగా వేడి చేసి, తర్వాత వాటర్ వేడైన తర్వాత ఇవి ఆకులు వేయాలన్నట్టు. ఆకులు వేసేసిన తర్వాత వడపోసుకోవాలి. స్టవ్ మీద నీళ్ళు వేడి అయ్యేటప్పుడు వేయరాదు, స్టవ్ ఆఫ్ చేసి వేయాలి. అప్పుడే మంచిగా ఉంటుంది, లేదంటే ఒగరొగరుగా చేదుగా ఉంటుంది. ఇక్కడ చూశారు కదా, ఇది కొంచెం అయితే చాలు, ఒక హాఫ్ స్పూన్ అయినా చాలు, హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. కొంచెం దాంట్లో నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్లు. ఇదైతే ఒక బాటిల్. ఈ మధ్య చాలా కాలం అయింది గ్రీన్ టీ తాగాక. ఇంకా నెక్స్ట్ ఏముందో చూద్దాము. ఇదేదో అయితే ప్యాకింగ్ అయ్యి ఉన్నాయి మొత్తము. ప్యాకింగ్ ఓపెన్ చేసే వరకు తెలియదు దీంట్లో ఏముందన్నది. ప్యాకింగ్ అయితే ఓపెన్ చేస్తున్నా. నాకు తెలిసి ఇది కాఫీ పౌడర్ అయి ఉండొచ్చు అనుకుంటున్నా. అవునండి, ఇది అయితే కాఫీ పౌడరే. చూస్తుంటే చాలా బాగుంది. దీన్ని ఓపెన్ చేస్తుంటే కూడా కొంచెం అరోమా వస్తుంది మంచిగా, కాఫీ పౌడర్ది. ఇంకా నెక్స్ట్ ఏముంది చూద్దామండి బ్యాగ్లో. నాకు ఇష్టమైనవి అంటే చాలా వరకు టీకి అవి సంబంధించినవే ఉంటాయి. మా అమ్మకి ఇష్టం అంటే, మా అమ్మకి చాక్లెట్లు అంటేనే ఇష్టము. ఇవేమో చెర్రీస్ టైప్లో ఉన్నాయి, రెడ్ కలర్లో ఉండి. ఏమున్నాయి ఓపెన్ చేద్దాము. చెర్రీస్ టైప్లో కాదు, రియల్గా చెర్రీయేనండి. డ్రై ఫ్రూట్స్ ఎట్లా ఉంటాయో సేమ్ అట్లనే ఉందన్నట్టు. చెర్రీస్ కూడా ఇట్లనే ఉన్నాయి సేమ్. చూడ్డానికి బాగున్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. ఇది డ్రై ఫ్రూట్ చెర్రీస్ టైప్లో అన్నట్టు. ఇంకా నెక్స్ట్ ఏముందో చూద్దాము. అన్నీ ఒకటొకటి చూస్తున్నా ఏమేమి ఉన్నాయి అనేసి. ఇదేమో టీ అనుకుంటా, మసాలా టీ లాగా అనిపిస్తుంది చూస్తుంటే. మసాలా టీ ఏనండి ఇదిగో. ఇక్కడ చూడండి మొత్తంగా దాని మీద దాల్చిని చెక్క అవన్నీ ఉన్నాయి కదా, మసాలా టీ అన్నట్టు. అంటే స్ట్రాంగ్గా ఎప్పుడైనా హెడేక్గా ఉన్నప్పుడు మంచిగా తాగాలి అంటే మంచి మసాలా టీ పెట్టుకొని వేడివేడిగా తాగాలన్నట్టు, మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. ఇది మసాలా టీ. ఇక్కడ చూస్తున్నాం కదా అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దీంట్లో. ఇదేమో మసాలా టీ.
ఇంకా వేరే టీ ఏమన్నా ఉన్నాయేమో చూద్దాము. నాకు ఈ మసాలా టీ పెద్దగా నచ్చదు, ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు, కానీ రెగ్యులర్గా అంటే పెద్దగా నచ్చదు అన్నట్టు. ఇదేముందో ఇంకొక బాటిల్ ఓపెన్ చేద్దాం. బాటిల్స్ అయితే భలే ప్యాక్ చేశారు కదా వీళ్ళు, చిన్న చిన్న కవర్స్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేదో ఆయిల్ ఉందండి, హీనా ఆయిల్ అని ఉంది. ఇది మైండ్ రిలీఫ్కి, హెడేక్కి అని అప్పుడు యూస్ చేస్తే మంచి రిలాక్సేషన్ అవుతుందంట ఈ ఆయిల్ని. స్మెల్ అయితే మంచిగానే వస్తుంది, ఓపెన్ చేయలే బాటిల్. ఇట్లా రిలాక్స్ అయితే అవుతారంట ఈ ఆయిల్ పెట్టుకుంటే. ఇది కూడా కేరళ నుంచి తెచ్చిన ఆయిలే. ఇంకేమున్నాయి అనేసి మొత్తం అయితే చూస్తున్నా. ఇంకొక కవర్ ఉంది, ఈ కవర్లో కూడా ఏముందో తీద్దాం ఒకసారి. కవర్లో కూడా ఇంకొక కవర్ ఉంది, ఏమున్నాయో మొత్తం అయితే చూస్తున్నా. ఇంతవరకు అయితే చాక్లెట్లు, మమ్మవి డ్రెస్సులు, ఇంకా ఆయిల్, ఒక రకం 2 రకాల టీ పొడులు వచ్చినాయి. ఇంకా దీంట్లో ఇంకా ఏమో బాక్సులు అయితే ఉన్నాయి, చూద్దాము. ఇవి చాక్లెట్ బాక్సులు ఇంకా అనుకుంటా. ఫస్ట్ వేరే చాక్లెట్స్ బాక్స్ ఉండే, అది నేను వీడియోలో షూట్ చేయలే, వేరే కవర్లో ఉండేది. ఇదేమో హల్వా అనుకుంటా అండి. చూడనీకైతే మంచిగా ఉంది కదా, మంచిగా గసాలతో డెకరేషన్ చేసిరు, మెత్తగా స్మూత్గా ఉంది. కొంచెం తీసి టేస్ట్ అయితే చేద్దామనేసి తీస్తున్నా. స్మూత్గానే ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మంచిగా ప్యూర్ ఘీతో చేసినట్టున్నారు, టేస్ట్ అయితే బాగుంది. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి అనేసి చూద్దామంటే, ఇవి చాక్లెట్స్. అక్కడ చాలా వరకు అయితే చాక్లెట్ కంపెనీస్ ఉంటాయండి, రెడీ అవుతుంటాయి అక్కడ. డైరెక్ట్ కవర్లో కాకుండా ఇట్లా ఇస్తారు అన్నట్లు. బాక్స్ అయితే అమ్మ మస్తు గట్టిగా పెట్టిరు, అసలు వస్తూనే లేదు. వేరే డబ్బా ట్రై చేద్దాం ఇంకొకటి. ఇంకో ఈ డబ్బాను కూడా ట్రై చేస్తుంటే అమ్మ వస్తూనే లేదు, వచ్చింది ఫైనల్గా అయితే. ఇగో అన్ని చాక్లెట్లు అన్నట్టు, మిల్క్ డైరీ మిల్క్వి అవి ఏవో ఉన్నాయి. మొత్తము ప్యాకింగ్ చేయకుండా డైరెక్ట్ ఇస్తారు అన్నట్లు. మనం కంపెనీ దగ్గరికి వెళ్తే ఇట్లా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగానే ఉన్నట్టుంది చూస్తుంటే. ఒక టేస్ట్ చేద్దామని ఒకటైతే టేస్ట్ చేసిన, మంచిగా ఉంది టేస్ట్ కూడా. ఇవి చాక్లెట్లు 2 బాక్సులు, ఒక బాక్స్ చిన్న బాక్సుల హల్వా ఉంది. ఇంకా 2-3 రకాల చాక్లెట్స్ ఉండే, అవి మా అమ్మ ఓపెన్ చేసేసింది, అది షూట్ చేయలే నేను. ఇది అయితే చూస్తుంటే టీ పొడియే. టీ ఎంత ఇష్టం ఉంటే మాత్రం మరి ఇన్ని పొట్లాలు తీసుకొచ్చిర్రు టీ పొడిని మా హస్బెండ్ అయితే. చూడండి, ఇవేమో కాఫీ గింజలు అనుకుంటా అండి. ఎక్కువ శాతం కేరళలో కోకోనట్ ఆయిల్, తర్వాత టీ పొడి, ఇవి చాలా ఫేమస్ ఉంటాయి కదా. అందుకే చాలా వరకు టీ పొడి, కాఫీ పొడి అయితే తీసుకొచ్చారు. అక్కడ పర్చేస్ చేసిన షాప్ నేమ్ ఇది. కాఫీ గింజలను చూస్తుంటే అసలు ఎంత బాగున్నాయి కదా, మంచిగా అనిపిస్తున్నాయి చూస్తుంటే. నేను ఎప్పుడైనా పౌడర్నే చూసినా కానీ ఇట్లా గింజలు ఎప్పుడు చూడలేదు, కేరళవి ఇవి. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా, చేతిలో తీసుకొని చూడడం అంటే ఇదే ఫస్ట్ టైం. దూరం నుంచి షాపింగ్ మాల్స్లో అక్కడిక్కడ చూసినా కానీ, దీంతో కాఫీ పెట్టుకొని చూడాలి ఎట్లుందో టేస్ట్ చూద్దాం అనేసి అనిపించింది చూడంగానే. అయితే అన్ని రకాల టీ పొడులు అయితే ఉన్నాయి. ఇది ఒక రకం టీ పొడి ఉన్నట్టుంది, ఇది కూడా కేరళనే. చిన్నగా రవ ఉంది చూడండి, ఇది ఇట్లా ఉంది. ఇదైతే ప్యాకింగ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది కదా, 130 అని అంట ఈ ప్యాకింగ్ అయితే. ఇంకొక రకం ఇది ఉంది, అంటే ఇవి ఎట్లా ఫ్లేవర్ ఉంటాయో తెలియదు అన్నమాట. ఒకటొకటి ఒక్కొక్క ఫ్లేవర్ ఉండేటట్లుంది చూస్తుంటే. ఇది కూడా కేరళ ఫామ్దే. అన్నీ కూడా సేమ్ ప్రైజెస్ ఉన్నాయి అన్నట్టు. మసాలా టీ, ఇంకా తర్వాత కాఫీ పౌడరు, కాఫీ గింజలు, గ్రీన్ టీ, ఇంకా వేరేవేవేవో. ఇది ఇంకొకటి ఏదో ప్యాకింగ్ ఉన్నట్టుంది. ఈ ప్యాకింగ్ కూడా ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఇది చూస్తుంటే మా అమ్మ డ్రెస్ లాగానే అనిపిస్తుందండి నాకైతే. కేరళలో చాలా వరకు ఇట్లాంటి డ్రెస్సెస్ ఫేమస్ ఉంటాయి కదా. ఇగో వర్క్ అయితే మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే, కానీ ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూడాలి. ఒక్కోసారి సైజ్ సరిపోక చాలా బట్టలు అట్లనే మిగిలిపోయినాయి ఇంట్లో. దూరం నుంచి తెచ్చినవి మళ్ళీ ఎక్స్చేంజ్ చేయడానికి మనం అక్కడికి వెళ్ళలేం కదా. అట్లనే ఉన్నాయి ఇంట్లో చాలా వరకు అయితే ఆమె ఫ్రాకులు. ఇది పర్లేదు, ప్రజెంట్గా అయితే యూజ్ అవుతుంది, తర్వాతకి అంత యూజ్ కాదు. ఎందుకంటే కొంచెం చిన్నగా అనిపిస్తుంది చూస్తుంటే. వర్క్ అయితే బాగుంది చూస్తుంటే. చూడండి వర్క్ ఎంత బాగుంది అసలు.
గౌన్ మీద వర్క్ కూడా మంచిగా అనిపిస్తుంది. చిన్న పూసలు పూసలు గ్రీన్ కలర్, రెడ్ కలర్, గోల్డెన్ పూసలు ఉండి మంచిగా అనిపిస్తుంది. క్లాత్ కూడా స్మూత్గానే ఉంది. ఇట్లా చిన్నగా పట్టి పెట్టేసి మంచిగా అయితే కుట్టిరు. చూసిరు కదా, ఇది వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసినట్టు ఉందండి. రెడీమేడ్ది అయినా కూడా అనిపిస్తుంది చూస్తుంటేనే స్టిచ్చింగ్ చేసిరు, వర్క్ చేసి అన్నట్టు. ఇది ఇంత చిన్నగా ఉంది, ఒక్కసారికి 2 సార్లకు వస్తుంది అంతే. ఇది వచ్చేసి 1350 పడిందండి ఫ్రాక్ వచ్చేసి. కానీ ట్రెడిషనల్గా అయితే బాగుంది. ఫెస్టివల్స్ టైంలో అట్లా వేసుకోవడానికి ట్రెడిషనల్గా బాగుంటుంది. ఎప్పుడో అమాసకో పుణ్యానికో ఒకసారి వేస్తుంది మా అమ్మ. అది ఒకటేసారి వేస్తుంది, 1 గంటనే వేస్తుంది మళ్ళీ. ఇంకా ఫైనల్గా అయితే ఏముందో ఇంకొకటైతే ఉంది, చూద్దాము. ఇది ఒకటి మర్చిపోయినా, ఏముందో చూద్దాం దీంట్లో. ఇది చూస్తుంటే ఏదో బ్యాంగిల్సో ఏదో అనిపిస్తుంది. ఓపెన్ చేసే వరకు తెలియదు ఏమున్నాయో మరి. షేప్ అయితే బ్యాంగిల్స్ లాగానే అనిపిస్తున్నాయి. 2 ఉన్నాయి, ఏమున్నాయో బ్యాంగిల్స్ అనుకుంటా. బ్యాంగిల్స్ అయితే ఎప్పుడు తీసుకురాలైనా సైజ్ తెలియదు కాబట్టి. చెప్పానా నేను, కడియాలేమో చేతికి వేసుకునే కడియాలు అయితే తీసుకొచ్చిండు. ఇంకో అంటే ఇది ఓన్లీ జెంట్స్ వేసుకుంటారో లేడీస్ వేసుకుంటారో తెలియదు, కానీ కడియం అయితే ఉంది. ఇది ఒకవేళ వేరే మోడల్లో ఉందేమో, ఇది కూడా చూద్దాం ఒకసారి. 2 ఉన్నాయి కదా. అయ్యో, ఇది కూడా సేమ్ ఉంది. అంటే జోడీ జోడీ తీసుకోవాలేమో అన్నట్టు, ఒకటి కొనకుండా జత ఇస్తారేమో, అందుకే 2 తీసుకున్నట్టున్నారు. నాకైతే అసలు ఏం బాగాలే నా చేతికి. ఫస్టే నేను బ్యాంగిల్స్ వేసేదే తక్కువ, ఎప్పుడో ఒకసారి వేస్తా, ఎక్కువ గోట్లే వేస్తుంటా కాబట్టి. ఈ గోట్లు ఇంకా ఘోరంగా ఉన్నాయి నేను వేసుకుంటే. ఎక్కడున్నాయో అక్కడ పెట్టేద్దాం. పెద్దగా అయితే ఏం నచ్చలేదు ఇది, ఉన్నాయో మాదిరిగా. మళ్ళీ దీనికి ప్యాకింగ్ అయితే సూపర్ చేసిరు. చిన్న గోన సంచి చేసి దానికి మళ్ళీ ఆ సంచికి ముందర ఏదో డిజైన్గో ఇట్లా ప్రింట్ కొట్టించేసి మళ్ళీ దానికి ఇట్లా అతికించేది పెట్టి ఇంత మంచిగా అయితే రెడీ చేసారు దీన్ని, ఈ కడియాలకు పెట్టడానికైతే. ఫైనల్గా అయితే అన్నీ అయిపోయినాయండి. ఏమేమి తెచ్చారనేది అన్నీ మీతో షేర్ చేసుకున్నా. ఇక్కడ చూడండి, ఫైనల్గా ఒకసారి మా అమ్మవి డ్రెస్సెస్ ఇవి అయితే చాక్లెట్స్, చెర్రీ, ఇదేమో డ్రై ఫ్రూట్ టైప్ అన్నట్టు చెర్రీస్ ఇవి. ఈ చెర్రీస్ బాగుంటాయి. కిందనేమో హల్వా, కాఫీ, టీ పొడి, గింజలు అన్నీ, గ్రీన్ టీ, ఆయిల్, మసాలా టీ, కడియాలు, మమ్మది గౌను. ఫైనల్గా అయితే అన్నీ అయిపోయినాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.